ఒక గోల్డెన్ అడ్వైస్ ఇస్తానండి. జీవితంలో అతి విలువైనది ఇస్ యువర్ పీస్, నీ సమాధానం. అపవాది నెంబర్ 1 టార్గెట్ ఏంటంటే నీ సమాధానం పాడు చేస్తాను. అపవాది టార్గెట్ ఎప్పుడు మన జీవితంలో మన పీస్ పాడైపోతే చాలా మంది ప్రార్థన చేయరు. కారణం ఏంటి? మనసు బాగాలేదంటారు. అరే మనసు బాగుందప్పుడే కదా ఎక్కువ ప్రార్థన చేయాలి. నువ్వు మనసు బాగాలేదని ప్రార్థన చేయకపోతే ఎట్లా? కుటుంబ ప్రార్థన అంటే దెయ్యం దొరుకుతాడు. ఎట్లా? అంతసేపు చాలా చక్కగా ఉంటారు, బలి ఉంటారు, కాబట్టి బయటికి వెళ్తారు, షాపింగ్ చేసుకుంటారు, తింటారు, అన్ని అవుతుంది, వస్తుంది. ఇంటికి వచ్చి ప్రార్థన అయినప్పుడు పుస్తకం ఎగురుతుంది. నువ్వు చేయి నేను చేయొచ్చు బా, నువ్వు చేయి, నా మనసు వాళ్ళ. ఐఎమ్ నాట్ ఎ హిపోక్రెట్ అంటారు కొంతమంది. ఏంటి నేను వేస్తారు, నేను కాదు ప్రార్థన చేస్తాను. అరే ప్రార్థన మనసు బాగున్నప్పుడు చేస్తాం, వేస్తారా? ప్రభా బుద్ధి లేదు ప్రభా, నాకు బుద్ధి తెచ్చే ప్రభా అని అడుగు ప్రార్థన. You see, we don't pray when you are upset. Devil knows that. అండ్ అక్కడే అపవాది దాడి చేస్తున్నాడు. నీ సమాధానాన్ని పాడు చేసి నిన్ను ప్రార్థన లేకుండా చేస్తాం. నీ సమాధానాన్ని పాడు చేసి నీ జీవితాన్ని పాడు చేస్తాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను అంటే మీ జీవితంలో సమాధానం ఉందా? మీ జీవితంలో సమాధానం ఉందా? బికాస్ ఐ లర్న్ వన్ థింగ్, వెన్ యూఆర్ అట్ పీస్, నువ్వు దేవుడితో ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో బాగుండి నీ జీవితంలో ఒక దృష్టి కలిగి నువ్వు చేయాల్సిన పని ఎరుగున్నప్పుడు నువ్వు ఎవరితో టైం వేస్ట్ చేసుకో. నువ్వేం చేస్తావు తెలుసా? నేను చేయాల్సింది నాకున్న టైంలో నేను ఫాస్ట్గా చేయను. నాకు చేయాల్సిన పని ఎక్కువ, నా ముందున్న పని ఎక్కువ, నాకున్న సమయం తక్కువ. ఈ రోజు సాధించాలి. ఈరోజు మీకు చెప్తున్నానంటే మీ జీవితంలో దృష్టి కలిగి ఇఫ్ యూ కెన్ ప్రయారిటైజ్ యువర్ లైఫ్ బై ఆల్ మీన్స్ ప్రొటెక్ట్ పీస్. సమాధానాన్ని కాపాడుకోండి. నీ కలిగినంతటిలో నీ సమాధానాన్ని కాపాడుకో.